దేవుని నామంలో అందరికీ వందనాలు. మనము మంచి సమయం కలిగి ఉన్నాం. ఇప్పటి వరకు ఒక మెయిన్ మెసేజ్లోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మా గొప్ప తండ్రి నాయన ప్రభా, మీరు ఈ మొత్తం ఆరాధన కార్యక్రమంలో ప్రభా ఇప్పటి వరకు మాకు తోడై ఉండి ప్రభా మీ గొప్పతనాన్ని మాకు తెలియజేసి ప్రభా మా హృదయాలని నింపి ఆదరించిన తండ్రి, అదేవిధంగా మా సంఘస్థులు అందరూ కూడా నీ చేతిలో మంచి పనిముట్లుగా ప్రభువా నీ సేవ చేయడాన్ని బట్టి కూడా ప్రభువా ఎంతో మేము బలపడుతున్నాం తండ్రి. మీరు మా మధ్య పనిచేసే దేవుడిగా ఉన్నందుకు తండ్రి ప్రభువా, ఇంత గొప్ప శ్రేష్టమైన సమయం ఇప్పుడు వరకు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభువా, ఇక మీదట మేము ధ్యానించబోయే అంశం మీద కూడా ప్రభువా మీరు నాయకుడిగా ఉండి మా హృదయాలను తెరిచేలాగా చేసి ప్రభువా, అందులో సున్నితమైన అంశాల పట్ల కూడా ప్రభువా మా ఆలోచనలను మీరేమైతే మాలో మార్పు కోరుతున్నారో ప్రభువా వాటి వైపు మేము ఆలోచించి ప్రభువా విధేయతలోకి వచ్చేలాగన మమ్మల్ని మొత్తం మీ ఆధీనంలో తీసుకోమని వేడుకుంటూ ఈ సమయాన్ని మీ చేతుల్లో పెట్టుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఒక దేవుని సాక్షిగా ఉండాలి అంటే మనకి ఎలాంటి లక్షణాలున్న వ్యక్తులు వీరైతే దేవుని చేతిలో చక్కగా వాడబడుతూ ఉంటారు, చాలా అనర్గళంగా మాట్లాడుతూ ఉంటారు, చాలా వివరంగా దేవుని అంశాలు చెప్పగలుగుతారు అని కొంతమందిని మనం దృష్టిలో పెట్టుకుంటాం కదా. చాలామంది టీవీల్లో ప్రవక్తలుగా ఉన్నవాళ్ళు లేకపోతే ప్రభు యొక్క ప్రతినిధులుగా ఉండేవాళ్ళు మన దృష్టిలోకి వస్తూ ఉంటారు. చాలా అనర్గళంగా చాలా క్లియర్గా దేవుని అంశాలు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. మా ఆఫీస్లో కూడా వచ్చి ఇలాంటి వాళ్ళు ఉంటే బాగుండు అనుకుంటాం. కానీ ప్రతి ఒక్కళ్ళం కూడా దేవుని యొక్క సాక్షులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కేవలం కొంతమందిని మనకి నచ్చిన లక్షణాలు ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, కానీ ప్రతి ఒక్కళ్ళం కూడా ఆయనకి సాక్షిగా ఉండాలి అనేది ఆ అంశం మీద మనము కొన్ని అంశాలు చూద్దాము. అయితే ఈ దేవుడు ఏ విధంగా ఒక వ్యక్తి జీవితాన్ని మారుస్తాడు అనేది ఒకసారి మనం ఒక ఉదాహరణ, మనకి చాలా పరిచయమైన అపోస్తలుడు పేతురు గారి జీవితం ఒకసారి చూద్దాం. పేతురు అనగానే గుర్తొచ్చే మనకి ఆయన లక్షణాలు ఏంటి ఏమండి? పెరిగివాడు, దుడుకు పేతురు, ఇంకా అబద్ధం చెప్పాడు, బొంకాడు, ఇంకా ఓకే. కాబట్టి ఆయన అంటే మనందరికీ ఇష్టమేనా? ఎందుకని? మనలాగా మనలో ఎన్ని లోటుపాట్లు ఉన్నాయో మనందరికీ తెలుసు కదా. ఆయన్ని చూసి మనకు కొద్దిగా ఆదరణ, ఓకే ఈయన కూడా చాలా యేసుప్రభు ఎదురుగా ఉండి కూడా ఇన్ని తప్పులు చేస్తున్నాడు, పర్వాలేదు అన్న ఒక తెలియని ఆదరణ అయితే మనం పొందుతూ ఉంటాం కదా. ఆయన చాలా దుడుకు స్వభావం, అందులో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి, కొన్ని దేవునికి అనుకూలం కాని లక్షణాలు కూడా ఉన్నాయి. ఓకే, వాటిని అయితే ఈ అరగంట 40 నిమిషాల్లో ఆయన కీలకమైన ఘట్టాలన్నీ కూడా ఒకసారి నెమరు వేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. ఇది ఒక వాక్య భాగాన్ని లోతుగా చూడడం కంటే ఇవన్నీ తెలిసిన అంశాలే కాబట్టి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. ఓకే, ఆయన ఎలాగా దేవునికి యేసు ప్రభుకి పరిచయం అయ్యాడు? ఆంద్రేయ బాప్తిస్మిచ్చి యోహాను యొక్క శిష్యుడు.
ఆయన దగ్గర నుండి యేసు ప్రభువుని ఆంద్రేయ తీసుకెళ్ళి పరిచయం చేశాడు. పరిచయం చేసిన వెంటనే మొదటి పరిచయంలోనే యేసు ప్రభు పేతురు పట్ల తనకున్న ప్రణాళిక ప్రకారం ఆయన పేరు మార్చేశాడు. ఏమని పేరు మార్చేశాడు? సిఫా, కెఫా అంటే ఒక బండ రాయి అని అర్థం. అయితే రాయికి కావాల్సిన లక్షణాలన్నీ అప్పటికే పేతురులో ఉన్నాయని కాదు. ఒక ముందు ఒక రాయిగా ఉండడానికి యేసు ప్రభు యొక్క ప్రణాళికలో పేతురున్నాడు. అది ముందు చూపు దృష్టిలో పెట్టుకొని, పేతురు పట్ల ఆయనకున్న ప్రణాళికని దృష్టిలో పెట్టుకొని రాయి అనే పేరు ఇవ్వటం జరిగింది. తర్వాత రెండవ ఘట్టం ఆయన పరిచర్యకి పిలవటం. మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను అనగానే వారు ఏం చేశారు? వారి వలలు విడిచిపెట్టి వెంటనే వెంబడించడం మొదలుపెట్టారు. నేను వెళ్ళాలి, ఆలోచించాలి, చాలా ప్రణాళికలు అన్నీ చేసుకోవాలి, ఇది నాకు పాసిబుల్లా కాదా, ఒక సరైన నిర్ణయం తీసుకోవడానికి బోలెడంత సమయం తీసుకోవాలనేది ప్రస్తావన అక్కడ లేదు. ఆయన పిలవగానే వెంటనే విధేయతలోకి వచ్చేశారు ఇద్దరు కూడా. అయితే లూకా సువార్తలో 5వ అధ్యాయంలో చాలా వివరాలు ఉంటాయి. అసలు అంటే సీమోన్ పేతురు యొక్క దోణిలోకి ఆయన ఖాళీగా ఉన్నాయి, వీళ్ళంతా వలలు కడుక్కుంటున్నారు. కొన్ని ఎక్కువ వివరాలు లూకా సువార్తలో ఉంటాయి. ప్రభు ఆ దోణిలో ఎక్కి కొంచెం దూరంగా జనాలకి దూరంగా పడవని అక్కడ యాంకర్ చేసి వీరందరికీ బోధించడం అనేది చేస్తారు ప్రభు. దాని తర్వాత సీమోన్ని వెళ్ళి అక్కడ చేపలు పడదాం, ఇక్కడ వల ఏమంటే, మేము రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ ఏమీ దొరకలేదు, రాత్రంతయో శ్రమపడినా రాలేదు ప్రభు జయం. కానీ నువ్వు చెప్తున్నావు కాబట్టి నీ మాట చొప్పున నేను ఒకసారి వేస్తానని వేసినప్పుడు ఏమైంది? విస్తారమైన చేపలు పట్టాయి. ఇంకొక వేరే బోట్ని కూడా సహాయం అడగాల్సి వచ్చింది. ఆ రెండు పడవలు కూడా మునిగిపోయేంత విస్తారమైన చేపలు అనేది వారు పట్టడం జరిగింది. దాంతో పేతురుకి ఏమీ అర్థమైంది? యేసు ప్రభువుకి సృష్టి మీద అధికారం కలదు అని. ఎందుకంటే మొత్తం చేపలన్నీ ఎక్కడున్నాయో తెలుసు, అవన్నీ పట్టేలాగా చేయగలిగాడు. మనుషులు ఎంత ప్రయాసపడినా రాని అదే ప్రదేశంలో దేవుడి యొక్క అధికారం ఉందని క్లియర్గా అర్థమవుతుంది. దానితో పాటు ఇంకొక విషయం ఆయనకి ఏం అర్థమైంది అంటే, ఆయన పరిశుద్ధుడు అనేది ఒక స్పెషల్ రెవల్యూషన్. అంత అధికారియే కాదు, ఆయన గొప్ప పరిశుద్ధుడు. ఆయన ఎదురుగా నేను పోల్చుకుంటే నేనేంటో అర్థమైపోయింది. ఆయన ఏమన్నాడు వెంటనే? ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. చేపలు పట్టడానికేనో పాపి అనే గ్రహింపుకు రావడానికి ఏం జరుగుతుంది? ఆయన హృదయాన్ని బట్టి దేవుడు ఆల్రెడీ బయలుపరుచుకోవడం మొదలుపెట్టాడు పేతురు లైఫ్లో. ఇలాంటి తగ్గింపుతనం దేవుడు పేతురులో మరింతగా పనిచేయడానికి చాలా ముందు సులువైంది. ఓకే, కొంతమంది ఉంటారు స్టిఫ్ నెక్డ్ పీపుల్ అని, అసలు తల వంచరు. అలాంటి వాళ్ళు కాకుండా పేతురు ఎన్నో దూకుడు స్వభావం ఉన్నప్పటికీ కూడా ఆయన హృదయంలో మాత్రం మంచి తగ్గింపుతనం అనేది ఉంది. తర్వాత ఇంకొకటి చూసుకుంటే యోహాను 13లో యేసు ప్రభు అందరి కాళ్ళు కడుగుతూ ఉంటాడు. అప్పుడు ఆయన మళ్ళీ ఇదే స్ఫురణ, నీవంత గొప్ప దేవుడవు, ప్రభుడవు, నువ్వు నా కాళ్ళు పట్టుకోవడానికి నేను ఏపాటి వాడిని, నన్ను ముట్టొద్దు తండ్రి, అలా చేయొద్దు అని ఎంతో దీనంగా వేడుకుంటాడు. అయితే ప్రభు ఆయన ఏం చెప్తారు? వివరణ ఇస్తారు.
నేను కాళ్ళు కడుగుతేనే తప్పించి నీలో నాకు పాలు లేదు అని. అలా అవునా, అలాగైతే మొత్తం నా తల నా చేతులు మొత్తం కడుగు అని మొత్తం సంపూర్ణ విధేయత, నీ 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 తల నా తలంతా నీ చేతుల కింద పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను అనే సమర్పణ చూస్తూ ఉంటాం. అంటే ఒక్క అవకాశం కూడా విడవడానికి ఇష్టపడే స్వభావం లేదు. దేవునితో ఎంత దగ్గరగా ఉండాలి, దేవుని ఆధీనంలో ఉండాలి అనే స్వచ్ఛమైన కోరిక అయితే ఆయనకి ఉంది. తర్వాత ఇంకొక ఆయన స్వభావం ఏంటి? పేతురు యొక్క స్వభావం ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. ఎక్స్ట్రావర్ట్ లాగా ప్రతిదీ సంభాషణ మొదలు పెట్టడం, ఏదన్నా ప్యారబుల్ చెప్తే మళ్ళీ దీనికి ఫాలోఅప్ క్వశ్చన్స్ వేయడం, దీని అర్థం ఏంటి, లేకపోతే కొత్త ప్రశ్నలు వేయడం. అలాంటి వాళ్ళు క్లాస్లో టీచర్ని చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కదా, వాళ్ళ వల్ల మనకి మిగతా వాళ్ళందరికీ నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది. అదర్వైజ్ అందరూ సైలెంట్గా ఉంటారు. వీళ్ళు చాలా ప్రొయాక్టివ్గా బోలెడని ప్రశ్నలు వేస్తూ ఉంటుంటే మొత్తం అందరికి మిగతా వాళ్ళకి కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. ఎలాంటి ప్రశ్నలు? నా సహోదరుడు ని ఎన్నిసార్లు నేను క్షమించాలి, దానికి గొప్ప వివరణ ప్రభు ఇచ్చాడు. అదంతా రికార్డ్ అయ్యింది గోస్పెల్. ఇంకా మేమంతా సమస్తం విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం కదా, మాకేం దొరుకుతుంది, ఇట్లాంటివన్నీ కూడా ఆయన శిష్యులందరి తరపున ప్రాతినిధ్యం వహిస్తూ రకరకాల సంభాషణలు మొదలు పెట్టేవాడుగా చూస్తూ ఉంటాం. అలాగే ఇంకొక నీళ్ల మీద నడిచే చూసినట్లయితే మత్తయి 14:28 ఉంటుంది. వీరందరూ ధోనిలో ఉన్నప్పుడు ప్రభు నీళ్ల మీద నడుస్తున్న ఆకారం కనిపించినప్పుడు దగ్గరికి చూసుకొని మన ప్రభు అని గుర్తించినప్పుడు ఆయన ఏమంటారు? ప్రభు, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చేటకు నాకు సెలవు ఇవ్వమని ఆయనతో అనెను. ఆయన సరే రా అనగానే పేతురు ధోని దిగి యేసుని వద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచాను. చాలా ఆరంభ శూరత్వం అంటారు కదా, ఆ టైప్లో ఆరంభ విశ్వాసం చాలా ఎక్కువ లెవెల్లో ఉంటుంది. దాన్ని సస్టైన్ చేసే లెవెల్లో అక్కడ మళ్ళీ బలహీనం. నడవాలనుందా? ఉంది. ప్రభువుని కలుసుకోవాలనుందా? ఉంది. దిగిపోయాడా? మొదట అడిగేశాడా? వేసాడు. కానీ దాన్ని మెయింటైన్ చేయడానికి కావాల్సిన బలం ఆయనకి లేకుండా పోయింది. వెంటనే ఏం జరిగింది? భయం మొదలైంది. మునిగిపోసాగాడు. నన్ను రక్షించమని కేకలు కూడా వేశాడు. కాబట్టి అంటే ఆయన పర్సనాలిటీని మనం ఎన్నిటిని బట్టి గమనించినట్లయితే చాలా ఉత్సాహం, ఉత్సుకత, ప్రభు దగ్గరికి వెళ్ళాలని ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఆయనలో కొన్ని ప్రభు రమ్మన్నా సరే ఆయన వెళ్ళలేకపోయాడు. ప్రభు రక్షణ మళ్ళీ కావాల్సి వచ్చింది. ఇవన్నీ చూసుకుంటూ ఉంటుంటే రాయికి సంబంధించిన ఆ స్థిరత్వం కానీ ఆ గాంభీర్యం కానీ ఏమీ లేవు. ఇదంతా కూడా మనం చూసినట్లయితే ఇదంతా ప్రభువు యొక్క పని. ఆయనే మొదలుపెట్టాడు. ఇక్కడ ఒక మంచి ఒక పొటెన్షియల్ పర్సన్ ఉన్నాడు, అతన్ని మార్చుకుందాం అనేది కాదు. ప్రభువుకి ఎలాంటి వాళ్ళు కావాలి అంటే ఆయన వ్యక్తి పట్ల ముందే ప్రణాళిక కలిగి ఉంటారు. ఆ ప్రణాళికలోకి మార్చడానికి అవకాశాలు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు పేతురుని చూడగానే ఒక రాయి వలె ఉపయోగపడతాడు, సంఘానికి మూలంగా ఉంటారు అనేది ఆయన ముందుగానే తెలుసు. కాబట్టి ఇందులో మనం చూడాల్సింది ప్రభు ప్రణాళిక ముందు జరిగింది. అయితే ఇంకొక మత్తయి 16లో కైసరియా ప్రాంతంలో శిష్యులందరితో ప్రభు సంభాషించేటప్పుడు నేను ఎవరని ప్రజలందరూ అనుకుంటున్నారంటే, నువ్వు ఏలియావని, ప్రవక్తల్లో ఒకడవని, బాప్తిస్మిచ్చే యోహానువని, ఇలా రకరకాలు అనుకుంటున్నారు. సరే, వారి సంగతి పక్కన పెట్టి మీరు నా శిష్యులుగా నా గురించి ఏమనుకుంటున్నారంటే, వెంటనే పేతురు నీవు సజీవుడైన
దేవుని కుమారుడైన క్రీస్తువి అని. అప్పుడు ప్రభు ఏమంటారు? ఇది దేవుని పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తేనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. ఇది దేవుని రెవల్యూషన్, దేవుని బయలుపాటు. దానివల్ల నీకు ఇది తెలిసింది అని ఎంతో మెచ్చుకుంటాడు. ఆయన చెప్పిన స్టేట్మెంట్ని అప్రూవ్ చేస్తాడు ప్రభు. కొన్ని వచనాలు క్రిందకి వెళ్ళగానే ఏమవుతుంది? 21 మత్తయి 16:21. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలుపెట్టగా. అంటే ఏమని అర్థమవుతుందంటే, ఆ ఘట్టం వరకు నేను దేవుడు బిడ్డని, దేవుడి కుమారుణ్ణి, ఒక మిషన్ మీద వచ్చాను అని చెప్పే ముందు వరకు కూడా పాప పశ్చాత్తాపం, దేవుని రాజ్యం అంటే ఏంటి లాంటి బోధ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈయన పేతురు సరిగ్గా గుర్తించారో దేవుని కుమారుడని, అప్పటి నుండి ఆయన ఇక ప్రైవేట్గా రెవల్యూషన్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. నేను ఎటువంటి మరణం పొందబోతాను, ఎటువంటి శిక్ష పొందబోతున్నాను అని చెప్పినప్పుడు పేతురికి అది చాలా అభ్యంతరకరంగా ఉండి ఏమన్నాడు? ఇవన్నీ మీకు దూరమగునుగాక, ఇలాంటి హింసలు ఇవన్నీ మాట్లాడొద్దు తండ్రి, బహుశా నిజమవుతాయేమో, నువ్వు అలాంటి స్థితిలోకి వెళ్ళటానికి మాకు మంచిది కాదు అని అన్నప్పుడు వెంటనే ప్రభు ఏమంటారు? సాతానా వెనక్కు పొమ్ము అని గద్దించాడు. ఎందుకంటే దేవుడి ప్రణాళికల్ని కూడా ఆపే విధంగా పేతురు యొక్క ఆలోచనలు ఉన్నాయి. దేవుడి ప్రణాళిక చొప్పున యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి వారి మధ్య సంచరించడం అనేది దేవుని బయలుపాటు ఆయన తెలిసింది. కానీ ఆయన ఎందుకు వచ్చాడు అనే మిషన్ని ఆపేలాగా ఆయన ఆలోచనలు ఉన్నాను. దేవుడిని ఎదుర్కొనే, దేవుడికి వ్యతిరేకమైన ఆలోచనలు ఎవరికి ఉంటాయి? సాతాను నుండి వస్తాయి. కాబట్టి మన వ్యక్తిత్వంలో, మనలో కూడా అన్ని అవలక్షణాలే ఉండవు కదా. కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి, కొన్ని మరీ దేవునికి వ్యతిరేకమైన లక్షణాలు కూడా ఉంటాయి. మనం దాన్ని మంచి లక్షణం అనుకుంటాం, ఎందుకంటే మనము మంచి అనే దాని కింద దాన్ని ఆలోచిస్తాం. ఎందుకంటే నేను ఆయన హాని కోరట్లేదు, ఆయన క్షేమం కోరుతున్నాను కాబట్టి ఇది మంచి ఆలోచనే అనుకునే ప్రమాదం ఉంటుంది. కానీ దేవుని వైపు నుంచి చూస్తేనే తప్పించి అందులో మనకి ఏం జరుగుతుందని తెలియదు. తర్వాత లూకా 22లో కూడా చూసినట్లయితే, సీమోను, ఇదిగో సాతాను మిమ్మును గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరెను, కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను మీ కొరకు వేడుకుంటుని, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. ఇదంతా, ఈ సంభాషణ ఎప్పుడు జరుగుతూ ఉండింది అంటే, శిష్యులు మామూలుగా మాట్లాడుకునే టాపిక్స్ ఏముంటాయి, ఏం మాట్లాడుకుంటున్నారు అంతకుముందు? శిష్యులు మామూలుగా ఫ్రీగా ఉన్నప్పుడు ఎలాంటి కాన్వర్సేషన్స్ చేస్తున్నారు మన శిష్యులు? ఎవరు గొప్ప, మాలో ఎవరు గొప్ప, నీతో పాటు మాకెన్ని రాజ్యాలు ఏలటానికి ఉన్నాయి, ఈ కాన్వర్సేషన్ అంతా జరుగుతుంది. 31వ వచనంకి దేవుడు ఆన్సర్ చేస్తాడు, మీరు నాతో శ్రమల్లో మీరు నాతో పాటు ఉన్నారు కాబట్టి దేవుడు తప్పకుండా మీకు నాతో భాగస్వామ్యం ఇస్తారు అని చెప్పి వెంటనే సీమోను, ఇక్కడ విషయాలు ఆలోచించండి. ముందు మిమ్మల్ని పట్టి జల్లించడానికి మిమ్మల్ని కోరుకున్నాడు. అయితే ప్రభువే ఏం చేశారు అక్కడ? ప్రభు ఏర్పాటు ఏంటి? ఆయన ముందుగానే అంతటి భయంకరమైన జల్లింపుకి గురి అయినప్పటికీ సంపూర్ణంగా నాశనం అయిపోకుండా
ఆయనకి ప్రొటెక్షన్ అనేది ముందుగానే ఇచ్చి కృప చూపించారు. నిన్ను జల్లించి నిన్ను నాశనం చేయడానికి ఆల్రెడీ సాతాను సిద్ధంగా ఉన్నాడు. అయితే నీ విశ్వాసం మొత్తం పోకుండా నేను వేడుకుంటుని, కాబట్టి నువ్వు మరలా తిరిగి వస్తావు, అప్పుడు సహోదరుల్ని స్థిరపరచు అని చెప్తాడు. అప్పుడు పేతురుకి ముందే తెలిసింది కదా, ఇలాంటి ఒక అటాక్ రాబోతుంది నాకు. అప్పుడు వెంటనే ఏం చెప్పాడు? ప్రభువా, నేను నీతో కూడా చెరలోనికి మరణము నాకు వెళ్ళుటకు సిద్ధంగా ఉన్నానని చెప్తాడు. ఇదంతా కూడా తన హృదయంలో తన మీద తనకున్న, తన శక్తి మీద తనకున్న నమ్మకాన్ని బట్టి చెప్పాడు. కానీ అది ఎంత తీవ్రమైంది అనేది తనకి అవగాహన లేదు. తన శక్తి ఎంత తక్కువ అనేది కూడా తనకి అవగాహనలోకి రాలేదు. యేసు మాటలకి వెంటనే సమాధానం కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అయితే ముందుగా తెలిసి నీకు ఇంత ప్రమాదం వస్తుందని తెలిసినా సరే, నార్మల్గా మనం ఎక్స్పెక్ట్ చేయనప్పుడు ఏదైనా ప్రమాదం వచ్చి పడిపోతే ఓకే, ముందుగా వార్నింగ్ వచ్చినప్పటికీ కూడా ఆయన ఏమీ చేయలేకపోయాడు. మన బలం దేవుని ప్రణాళికలో మన సొంత బలం అనేది సరిపోదు, ఆయన బలపరిస్తేనే కానీ. తర్వాత ఏమైంది? అవును. సో పేతురుని రక్షించే ప్రణాళిక సిద్ధమైపోయింది. ఆల్రెడీ పిలిచాడు. ఆయన ఏమై ఉంటాడు సంఘంలో ముందు సంవత్సరాల్లో అనేది ఆల్రెడీ ఆయన ప్రణాళిక సిద్ధమైంది. ఇందులో ఆయన ఏ అంశాల్లో తను మారాలి అనేది కూడా ప్రభువుకి అర్థమైంది. ఆ విషయాల్లో మార్పు కొరకు కావలసిన ప్రక్షాళన, విచ్ఛిన్నం అవటమో, తన స్వంత శక్తి, తన సొంత అహం, తన శక్తి మీద తనకున్న కాన్ఫిడెన్స్, ఇవన్నీ కూడా పటాపంచలు అవ్వాలి. అప్పుడు కానీ దేవుని చేతిలోకి ఆయన రాలేడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఆ జల్లెడ పడ్డాన్ని మొత్తానికి జరగకుండా చేశాడా? జరిగింది. అవన్నీ జరిగింది, కానీ ఆయన ప్రాణం, ఆయన విశ్వాసం రక్షించబడ్డాయి దేవుని మహా ఏర్పాటును బట్టి. మనం పేతురు యొక్క శక్తి సామర్థ్యాలు లేకపోతే మంచి లక్షణాలు గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే ఏమేమి ఉన్నాయి? ఆయన చాలా ముందస్తుగానే ప్రతిదీ చేయటానికి సిద్ధపడేవాడు. దేవుడికి కూడా, ప్రభువుకు కూడా సలహా ఇచ్చేంత ఆలోచన ఉన్నదని నమ్మేవాడు. ఆ రూపాంతరపు కొండ మీద ఏం సలహా ఇచ్చాడు? నీకొకటి, ఏలియాకొకటి, మోషేకొకటి పర్ణశాలలు కట్టిస్తాను, ఈ క్షణం శాశ్వతం అయిపోవాలి అనే మంచి ఉద్దేశంతో ఆయన సలహా ఇచ్చేవాడిగా ఎందుకు కూడా ఉన్నాడు. నేను నా ప్రభువుని రక్షించుకోగలను, ఆయన్ని ఎప్పటికీ నేను విడనాడను, ఆయన మరణానికి గుండా వెళ్తాడు, హింసలు పొందుతాడంటే నేను కూడా హింసలు సహిస్తాను, నా ప్రభువుని ఎవరి చేతిలో ఉంచని రక్షిస్తానని వెంటనే ఆయన్ని పట్టి తీసుకువెళ్ళటానికి వచ్చినప్పుడు ఒక గార్డ్ మీద కూడా కత్తితో అటాక్ చేసి చెవు కత్తిరించినట్టుగా చూస్తూ ఉంటాం. తర్వాత ప్రభువు కోసం సముద్రంలోకి దూకటం, ఇవన్నీ హఠాత్తుగా చేసే పనులన్నిటిలో కూడా పేతురు చాలా దూకుడుగా అందరికంటే ముందు ఉంటాడు. హఠాత్ నిర్ణయాలు, హఠాత్ పనులు ఇవన్నీ చేయడానికి. అయితే ఈ ఈ ఈ శ్రమల గుండి వెళ్ళటానికి ఒక దేవునిలో గొప్ప ఉద్దేశం ఉంది. ఒక ముడి పదార్థం ఎప్పుడు కూడా దాని ఉద్దేశం ఏంటంటే, నేను
ఆల్రెడీ ఫినిష్డ్ ప్రోడక్ట్ అని అనుకుంటూ ఉంటారు. ఒక మట్టి ముద్ద ఒక పాత్రగా అవ్వాలంటే కుమ్మరి చేతిలో పని జరగాలి. ఒక ముడి బంగారం మంచి బంగారం అవ్వాలి అంటే ఒక ప్రాసెస్ ద్వారా వెళ్ళాలి. అయితే ముడిగా ఉన్నప్పుడే తప్పుడు అవగాహన ఏంటంటే నేను ఇప్పటి నుంచే ఏ మార్పు లేకుండానే నాకు నేనుగానే దేవుడి పనిలోకి కరెక్ట్గా ఫిట్ అవుతాను అనే తప్పుడు అభిప్రాయం ఉంటుంది. అయితే దేవుడు అవన్నిటిని డీల్ చేయాలి పేతురులో. అందుకు ఆయన అలౌ చేశారు. ఆయనలో చాలా మంచి లక్షణాలు ఉన్నప్పటికీ కూడా ఆ స్వంత శక్తి మీద నిలబడడం అనేది పేషెన్స్ లేకుండా, ఓర్పు లేకుండా, సహనం లేకుండా వెంటనే పనిలోకి ఉపక్రమించడం అనేవి ఆయనకి మారవలసిన అంశాలు. కాబట్టి మనకి ఇప్పుడు ఏమర్థమవుతుందంటే మన శక్తులు అనుకున్నవి దేవుని దృష్టిలో యాక్చువల్గా అవి గొప్ప బలహీనతలు. ఆ శక్తులు ఉండడం వల్ల దేవుడికి ఉపయోగపడవు. నాకు మంచి స్కిల్స్ ఉన్నాయి, నేను చర్చ్లో మంచి రోల్ ప్లే చేస్తాను అనుకుంటే తప్పు కదా. చర్చ్లో మినిస్ట్రీ కానీ దేవుని పనులు కానీ హ్యూమన్ ఎబిలిటీస్ మీద డిపెండ్ అవ్వవు. అందుకే మన ఆత్మీయ వరాలు వాటిల్లో కూడా చూసాం, మీకు న్యాచురల్గా వచ్చేవి కాదు. మీరు రక్షణ పొందిన తర్వాత దేవుడు మిమ్మల్ని ఏ పనికి వాడుకుంటున్నాడో దానికి మీకు అలాంటి వరాలు మీకు ఇస్తాడు. అంతేగాని నేను చిన్నప్పటి నుంచి నేను ఈ విషయాల్లో చాలా ముందుంటాను కాబట్టి నేను చర్చిలో కూడా ఇది చేస్తాను అనేది ఆ కంక్లూజన్కి రావద్దని పెద్దల నుండి మనకి ఆ హెచ్చరిక అయితే ఉంటుంది కదా. కాబట్టి ఇది మన స్ట్రెంగ్త్ అనుకున్నాయి, యాక్చువల్గా స్ట్రెంగ్త్స్ కాదు, అవి అడ్డంకులు. తర్వాత ఆయన ఏం చేశాడు? ముమ్మారు అబద్ధం ఆడాడు, బొంకాడు. ఆయన ధైర్యం, ఆయన శక్తి ఎంతవరకు కొనసాగింది? యేసు ప్రభువుని అరెస్ట్ చేసి ప్రధాన యాజకుల కోర్ట్యార్డ్ వరకు, ఆ సభా ప్రాంగణం వరకు తీసుకువెళ్ళారు. అక్కడి వరకు పేతురు వెళ్ళాడు. ఇక మరి అక్కడి నుంచి ఆ గుంపులోనే ఉండిపోగలిగాడు, కానీ అంతకుమించి ఇంకా ముందుకు వెళ్ళలేడు. తన శక్తి, తన ధైర్యం చాలేదు. టైం గడిచే కొలది అతని ధైర్యం కాస్త పిరికితనంతో నిండిపోతూ ఉంది. అప్పుడు ఏమైంది? ఒక సర్వెంట్ గర్ల్, ఒక చిన్న పిల్ల అడిగింది, నువ్వు ఎక్కడి నుండి, ఎవరు నువ్వు అంటే, నాకు ఆయనకి సంబంధం లేదంటాడు. అంటే ఒక కత్తులు పట్టుకొని సోల్జర్ని అటాక్ చేసిన పేతురు ఒక చిన్న పిల్ల క్వశ్చన్కి నిలబడలేకపోతాడు. అది మన యాక్చువల్గా హ్యూమన్ స్ట్రెంగ్త్లో ఉన్న వీక్నెస్. అది సస్టైన్ అవ్వదు, దేవుడు సస్టైన్ చేస్తేనే కానీ. అయితే ఆ మూడు సార్లు బొంకిన తర్వాత ఏమైంది ఆయన లైఫ్లో? దేవుడు ముందే చేసిన ఏర్పాటు ప్రకారం ఆయన హృదయంలో తను చేసిన తప్పేంటి, తన స్థితి ఏంటి అనేది అర్థమైంది. ఏం చేశాడు ఆయన? అక్కడి నుంచి వెళ్ళిపోయి వెలుపటికి వెళ్ళి చాలా సంతాపపడి ఏడ్చెను. యేసు అనిన మాట జ్ఞాపకం తెచ్చుకొని మత్తయి 26:75లో వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. తర్వాత ఏమవుతుంది? యేసుక్రీస్తు శిలువ మరణం అయిన తర్వాత, ఆయన సంతాపపడిన తర్వాత ఆయన హృదయంలో ఎటువంటి మార్పు జరిగింది? మరలా తిరిగి నమ్మకం వచ్చిందా ప్రభువు నన్ను స్వీకరిస్తాడని? వచ్చి ఉంటుంది. ఇంకా తర్వాత ఆయన సంతాపపడిన తర్వాత దేవుని యొక్క నెమ్మది పేతురులోకి
వచ్చింది. తర్వాత మరలా శిష్యులతో అందరితో కలిసి ఉన్నట్టుగా చూస్తూ ఉంటాం కదా. ఆదివారం పునరుద్ధాన దినాన్న వీరందరూ కలిసి ఒక చోటే ఉంటారు. అదే యూదాని పోల్చి చూసినట్లయితే వాడు చేసిన తప్పుకి అందరి నుంచి సపరేట్ అయ్యి పశ్చాత్తాపం అనేది లేకుండా ఉండడం వల్ల తన ప్రాణాలు తాను తీసుకున్నాడు. పశ్చాత్తాపడినప్పుడు తిరిగి మన సంబంధం దేవునితో మళ్ళీ పునరుద్ధరణ జరుగుతుంది. అది పేతురుకి జరిగింది. ఎందుకంటే యేసుప్రభు ముందుగానే ఆయనకు వాగ్దానం చేశారు, నువ్వు మరలా తిరిగి వచ్చినప్పుడు నువ్వు సహోదరుల్ని స్థిరపరుస్తావని. ఆ వాగ్దానం కూడా ఆయనకి అష్యూరెన్స్గా ఉండి ఆయన తిరిగి మరి గిల్ట్ అంతా పోయినట్టుగా చూసాం. ప్రభు ఆయన గిల్ట్ని తీస్తాడు. 3వ రోజున ఉదయాన్నే సమాధి తెరిచి ఉందని పరిగెత్తి చెక్ చేసుకోవడానికి వెళ్తూ ఉంటారు. ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. తర్వాత మనకి యోహాను 21లో కూడా పరిచయమైన వాక్య భాగమే. ఇంకా ప్రభు తర్వాత అందరితో ఆయన పైకి వెళ్ళిపోయే ముందు 40 రోజుల పాటు శిష్యులతో అందరితో సమయం గడిపినప్పుడు పేతుర్ని నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అనేది అందరికీ తెలిసింది. ముమ్మారు అడుగుతాడు, ముమ్మారు నీకు తెలుసు నేను నిన్ను ప్రేమిస్తున్నానని. 3వసారి అయితే వ్యసన పడతాడు మళ్ళీ ఆన్సర్ చేయడానికి. అంటే నిజమైన ప్రేమ తిరిగి తను ఎస్టాబ్లిష్ చేస్తాడు ప్రభువుతో. 3 సార్లు బొంకాడు కాబట్టి ఆ 3 సార్లు తిరిగి కమిట్ చేసుకోవడానికి దేవుడు గొప్ప కృపని పేతురికి ఇవ్వడం జరిగింది. దాంతో వారిద్దరి మధ్య మళ్ళా సంబంధం ఎప్పటిలాగానే ఉంది. పేతుర్ని నమ్మి అయితే నా గొర్రె పిల్లలను కాయి, నన్ను వెంబడించుము అనేవి ఆయన చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఒబీడియన్స్ లేకుండా, పశ్చాత్తాపం లేకుండా తిరిగి రిలేషన్షిప్లోకి దేవునితో వెళ్ళటం సాధ్యం కాదు. అది చాలా స్పష్టంగా, చాలా హృదయపూర్వకంగా ఉండాలి. సారీ అని చాలా లూజ్గా, సారీ అనే వర్డ్స్ మనం చాలా లూజ్గా మాట్లాడుతుంటాం. కానీ దేవునితో రిలేషన్ మళ్ళీ పునరుద్ధరణ చేసుకోవాలి అంటే చాలా హృదయపూర్వకంగా క్షమాపణ అడిగి పశ్చాత్తాపడితే తప్పించి అది పునరుద్ధరణ జరగదు. దాని తర్వాత ఇంకొక 10 రోజులకి ఆయన పరలోకానికి వెళ్ళిపోయిన 10 రోజులకి పెంతెకోస్తు జరుగుతుంది కదా. అక్కడ ఏం జరుగుతుంది? ఆయన ఇప్పుడు కొత్త మనిషి. ఇక నుంచి ఆయన పడిపోలేదు. ప్రభు ఇచ్చిన బలంలో ఎదుగుతూ ముందుకి వెళ్ళినట్టుగా చూస్తూ ఉంటాం. ఆయన సొంత బలం అనేది ఇంకా దాని మీద డిపెండ్ అవుతున్నట్టు మనం చూడం. ఓకే, తర్వాత ఏమైంది? అపోస్తల కార్యాల్లో మనం అనేక అద్భుత కార్యాలు చూస్తూ ఉంటాం. ఒక గొప్ప నాయకుడికి దేవుని శక్తితో, దేవుని ఇచ్చిన అధికారంతో ఆయన సంఘం యొక్క కార్యకలాపాలన్నీ చేస్తున్నట్లుగా చూస్తూ ఉంటాం. ఆయన ఏం చేశాడు? అపోస్తల కార్యాలు 4వ అధ్యాయంలో ఈ ప్రధాన యాజకుల కుటుంబీకులందరితో కూడా, అంతకుముందు 3వ అధ్యాయంలో గుడి దగ్గర ఒకడిని బాగు చేస్తాడు కదా. వెండి బంగారాలు నా దగ్గర లేదు, కానీ యేసు ప్రభు నామం పేరిట నిన్ను స్వస్థపరుస్తున్నాను అని చెప్పినప్పుడు అదో పెద్ద కేసు అవి యాజకుల దగ్గరికి వెళ్ళి పేతుర్ని వాళ్ళందరూ పిలిచినప్పుడు, మీరు ఎవరి ద్వారా, మీరు ఏ బలం చేత, ఏ నామం బట్టి మీరు చేసిద్రి అని పేతుర్ని అడిగినప్పుడు, మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసినది ఏమనగా, మీరు సిలువ వేయనట్టు మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలిచి ఉన్నాడు. అంతకుముందు ఇదే ప్రాంగణంలో వెళ్ళటానికి భయంతో ఉండి యేసుక్రీస్తుని హింసిస్తున్నప్పుడు కూడా వెళ్ళలేని పేతురు అలాంటి అదే శత్రుత్వం కలిగిన ప్రధాన యాజకుల సమక్షంలో చాలా నిబ్బరంగా దేవునిని మహింపరచడం అనేది మనం చూస్తూ ఉంటాం.
అంతకుముందు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ శక్తి వచ్చినప్పుడు అనర్గళంగా చాలా స్పష్టంగా మాట్లాడి ఒక 3000 మందిని సంఘానికి జత చేసినట్టుగా చూస్తూ ఉంటాం. ఎక్కడి నుంచి వచ్చింది ఈయనకి అధికారం, ఈయనకి ధైర్యం అంటే మొదట కేవలం పరిశుద్ధాత్మ శక్తి ఆవహించినందువల్ల కాదు, ఆయన మీద దిగినందువల్ల కాదు, అంతకుముందు ఆయన దేవునితో విధేయత చూపి తన సమస్తాన్ని అర్పించుకున్నందుకు ఇవి సాధ్యమైనాయి. అది లేకుండా పరిశుద్ధాత్మ శక్తి అనేది రాదు. మనకి విధేయత దేవుని పట్ల ఆయన మన హృదయంలోంచి ఆయనతో సంబంధం లేకుండా కూడా ఎటువంటి కార్యం జరగదు. సో ఆ సీక్వెన్స్ మనం అర్థం చేసుకోవాలి. తర్వాత అదేవిధంగా ఇప్పుడు 2వ అధ్యాయంలో అంతమందికి యూదులకి చెప్పిన 10వ అధ్యాయం నుండి అన్యులకు కూడా సువార్త వెళ్ళటం ఇవన్నీ కూడా జరిగింది. ఏ విధంగా అన్యుల పట్ల మన సువార్త, మన పరిచర్య ఉండాలనేది వారి పెద్దల, యెరూషలేములో ఉన్న పెద్దలందరి మధ్యలో కూడా ఆయన చాలా కాంట్రిబ్యూట్ చేసినట్టుగా చూస్తూ ఉంటాం. ఇవన్నీ ఒక మారిన పేతురు జీవితంలోంచి దేవుడు అద్భుతంగా వాడుకున్న ఇవన్నీ ప్రస్తావనలు. తర్వాత మనము ఆయన ఏ విధంగా బోధిస్తున్నారు అని మనం మొదటి 2 పత్రికలు, పేతురు రాసిన పత్రికలు చూసినట్లయితే పేతురు జీవితంలో ఏమేమి అతని వీక్నెసెస్ కానీ అతను మాట్లాడిన అంశాలు ఇవన్నీ కూడా అన్ని సువార్త పత్రికల్లో ఉన్నాయి కదా. పేతురు ప్రస్తావించిన ఆయన ఎపిస్టల్స్లో, ఆయన పత్రికల్లో ఉన్న అంశాలన్నీ మనం చూస్తూ ఉంటుంటే ఆయన చూసి అనుభవించి ఆయన కరెక్ట్ అయిన అంశాలే, దేవుని చేత సరి చేసుకున్న అంశాలే ఇవన్నీ ఉంటాయి. ప్రతి అంశం చదువుతుంటే కూడా మనకి గాస్పెల్లో ఆయన ఆలోచన ఏంటి, ఆయన అనుభవం ఏంటి అనేది మనకి లింక్ అవుతూ ఉంటుంది. కొన్ని ఉదాహరణలు చూసినట్లయితే మీరు మొదటి పేతురు 5వ అధ్యాయం 5, 6 వచనాలు చూస్తే, మీరు పెద్దలకు లోబడి ఉండండి, ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మను అలంకరించుకొనుడి. దేవుడు దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి. ఎందుకంటే దేవుడిది బలిష్టమైన చెయ్యి, నీ శక్తి వల్ల ఏమీ కాదు అని స్వయంగా ఆయన తెలుసుకున్నాడు. అలాగే 3:15 మొదటి పేతురులో 3:15, మీలో ఉన్న నిరీక్షణను బట్టి మిమ్మను హేతు అడుగు ప్రతివానికి సాత్వికంతో భయంతో సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. మిమ్మల్ని అడిగే వాళ్ళందరూ కూడా సాత్వికంగా అడగరు, దౌర్జన్యంగా అడుగుతూ ఉంటారు. మిమ్మల్ని భౌతికంగా ఎదుర్కొనేలాంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా కత్తి తీసి అటాక్ చేయడం కాదు, కానీ సాత్వికంతో మీరు అలాంటి వారందరినీ, అలాంటి పరిస్థితులన్నింటిని కూడా సాత్వికంతో, దేని మనసుతో మీరు ఎదుర్కోవాలి. మీరు బుర్రలోకి ఏమొస్తే అది చేయడానికి లేదు. మీరు ముందే సిద్ధపడి ఉండండి. ఇలాంటి ఘడియ వస్తుంది, ఇలాంటి ప్రశ్న వస్తుంది, ఇలాంటి సందర్భం వస్తుంది, ఏ విధంగా నేను దాన్ని ఎదుర్కోవాలనేది ఎప్పుడు సిద్ధంగా ఉండండి. తర్వాత 5:7లో చూసినట్లయితే, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని. ఓకే, మనం ఏం చింతించొద్దు, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆయన ప్రత్యక్షంగా చూశాడు యేసు ప్రభుని మిగతా వారందరూ హింసించడము, కొట్టడము, కొరడాలతో కొట్టడం ఇవన్నీ చేస్తున్నప్పుడు యేసు ప్రభు మౌనంగా ఉన్నాడా, తప్పించుకోవడానికి ప్రయత్నించాడా, లేకపోతే ప్రతిఘటించాడా అని చూసినప్పుడు ఆయన మౌనంగా తనకు తాను సబ్మిట్ చేసుకున్నాడు. ఎందుకంటే దేవుని చేతిలో సమస్తము ఆయన కంట్రోల్లో ఉన్నాయని సత్యం తెలిసాడు కాబట్టి మీ చింతలు అన్నీ కూడా ఆయనకి వదిలేయండి. ఆయన బలిష్టమైన చేతి కింద, ఆయన కృప కింద అవన్నీ మీకు సమాధానాలు దొరుకుతాయి. అలాగే 2వ పేతురులో కూడా కొన్ని అంశాలు ఏంటంటే,
మొదటి అధ్యాయం 16-17లో చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన క్రీస్తు యేసు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు. ఆయన మాహాత్మ్యము మేము కన్నులారా చూచిన వారం అయితిమి. అంటే ఏంటి? ఆయన రూపాంతరపు కొండ మీద ఆయన మహాత్మ్యం ఆయన సొంత కళ్ళతో చూశారు. తర్వాత దేవుని స్వరం, ఈయన నా కుమారుడు అన్న అప్రూవల్ వారి చెవుల ద్వారా విన్నారు. ప్రభు నోటి నుంచి వచ్చినవి, ప్రభు మహాత్మ్యం మేము చేత్తో చూసినవి, అవే మేము మీకు చెప్తూ ఉన్నాము. కాబట్టి ఈయన గొప్ప, ఆయనతో జీవించినన్ని సంవత్సరాలు ఆయన ఏం నేర్చుకున్నారో, తన జీవితానికి ఎట్లా అన్వయించుకున్నారో అదే మిగతా సంఘాలకు అన్నిటికీ కూడా తన పత్రిక ద్వారా ఆయన చెప్పడం అనేది చూస్తూ ఉంటాం. తర్వాత 2-8 చూసినట్లయితే, దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టు అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానం విస్తరించునుగాక. ఏ విధంగా అయితే అసలు దేవుడు ప్రభు అంటే ఎవరు అనే ఆ సంబంధం, ఆ సత్యం మనకు తెలియకుండా మనము ఏమీ చేయలేం. ఆయన ప్రభు అని, దేవుని కుమారుడని ఏ విధంగా అయితే పరలోకమున్న తండ్రి ఆయనకు బయలుపరిచాడో అలాంటి అనుభవ జ్ఞానం, అలాంటి స్పష్టత అందరిలో ఉంటే తప్పించి మనం జీవనం కొనసాగించలేమని చెప్తున్నారు. తర్వాత ముఖ్యమైనది ఇంకోటి 3:9లో చూసినట్లయితే, భక్తులకు శోధనలో నుండి తప్పించుటకు దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారికి తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభు సమర్థుడు. ఎలా తెలుసు పేతురుకి? ఇన్ని శోధన నుండి తప్పించాడు. ఆయన శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావల్లో ఉంచుటకు ప్రభు సమర్థుడు. వీరందరినీ కూడా శిక్షకు గురి కాకుండా మనల్ని భద్రంగా, మన విశ్వాసంలో భద్రంగా ఉంచే శక్తి గలవాడు ఆయనే, సమర్థుడు అనేది ఇవన్నీ ఆయన వ్యక్తిగత అనుభవం నుంచి మిగతా సంఘాలంతటికీ కూడా రాసినట్లుగా చూస్తూ ఉంటాం. దాంతో మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మనము ఏ విధంగా ఉన్నాం? మనం దేవుని సాక్షిగా ఉన్నామా? మనము పూర్వ స్వభావంని కొనసాగించుకుంటూ బాగానే ఉన్నాయి, ఇవన్నీ నా గుడ్ క్వాలిటీస్ అనుకుంటున్నాం, దేవుని ఎదురుగా పెట్టామా? ఈ లక్షణం వల్ల నీ కార్యం నా జీవితంలో నా ద్వారా జరగట్లేదా అనే ప్రశ్న వేసుకుంటున్నామా? మన స్ట్రెంగ్స్ అన్నీ మనకి చాలా ముచ్చటగా ఉంటాయి, కానీ దేవుని దృష్టిలో ఏ విధంగా ఉన్నాయి అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకి పశ్చాత్తాపడే గుణం ఉందా? అది లేకపోతే ఇంకా పశ్చాత్తాప గుణం లేకపోతే ఇంకా ఏం లేదు. మనం పాపులం అనే సత్యం మనకి తెలుస్తుందా? అనుదినం ఆ గ్రహింపులో ఉంటున్నామా? సాక్షిగా ఉండడానికి కావలసిన మూల్యం చెల్లిస్తున్నామా? ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి. పేతురు ఒక గొప్ప రాయివలే సంఘానికి ఒక గొప్ప దీవెన కింద ఉన్నాడు. ఆయన మనుషులను పట్టే జాలరుగా నిజంగా అయ్యాడు. కేవలం యూదుల వరకే కాదు, ప్రపంచవ్యాప్తంగా మనుషులను పట్టి దేవుని వైపు తిప్పే పనిలో ఆయన దేవుని శక్తి చేత సఫలీకృతమై ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఆలోచించుకుందాం, మనం ఈ ప్రశ్నలు వేసుకుందాం. కళ్ళు మూసుకోండి.